క్వీన్ కార్తిక ఛానల్. సో ఈరోజు మళ్ళీ నేను ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటిది వీడియో స్టార్టింగే ట్రైన్ చూపించేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాను. ఏంటంటే వాకింగ్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము నిత్య నేను. వాకింగ్ లాంటిది, బట్ వాకింగ్ కాదు. ఎందుకనంటే నిత్యతో వెళ్తే అంతే, ఒకసారి నడుస్తుంది, ఒకసారి పరిగెడుతుంది, ఒకసారి గంతులు వస్తుంది. సో అది ఎలా వెళ్తే మనం కూడా అలాగే వెళ్ళాలి కాబట్టి వాకింగ్ లాంటిది, బట్ వాకింగ్ కాదు. ఇటు సైడ్ ఏంటంటే మాకు రైల్వే ట్రాక్ దగ్గరే అండి, అంటే స్టేషన్ దగ్గరే. సో ట్రైన్ వెళ్తుంటే చూస్తానందని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట. బాగా దగ్గర అండి, అంటే అటు సైడ్ వెళ్తాం మేము వాకింగ్కి, ఎప్పుడైనా వెళ్తాం, చాలా రేరు. ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే రోజు వెళ్ళే వాళ్ళం. దాని తర్వాత ఇంకా నిత్య రోడ్ మీద సరిగ్గా నడవట్లేదు, ఊరికే డిస్టర్బ్ చేసేస్తుందని చెప్పేసి ఇంక మేము వెళ్ళడం మానేసాము. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ రీసెంట్గా వెళ్ళాము. ఇది నిన్న మొన్న తీసిన వ్లాగ్ కాదండి, చాలా రోజులు అయ్యింది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా ఏ రోజు అనేది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. సో రోడ్డు చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. ఇక్కడ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది, పొలాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి షూట్ చేశాను. ఒకసారి మీరు అందరూ కూడా చూసేయండి. అండ్ అలాగే ఇక్కడ అరటిగెలలు కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయని చెప్పేసి షూట్ చేశాను. చూసి వచ్చేయండి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఓకే. ఇక్కడ ఏంటంటే తిరిగి వచ్చేసేటప్పుడు అండి ఆంజనేయ స్వామి గుడి అలాగే శివాలయం ఉంది. సో వెళ్తాను అని చెప్పేసి గొడవ పెట్టేసింది, లేదమ్మా తర్వాత వెళ్దామంటే లేదు ఇప్పుడు వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చింది. మొత్తం గుడి అంతా ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టేసుకొని సో చాలా చేసింది. అదంతా కూడా నేను వాయిస్ పెట్టేస్తాను, చూసేయండి. సారీ అండి, వాయిస్ పెడతాను కదా. ఏంటంటే గుళ్ళో దేవుడి పాటలు వస్తున్నాయి, వాటికి కూడా కాపీరైట్ స్ట్రైక్ వస్తుందేమో అని చెప్పేసి నేను ఇంకా ఆఫ్ చేస్తాను. తెలీదు వస్తుందో లేదో, వస్తుందేమో అని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి శివుడు గుడి అండి. వద్దు నాన్న, వద్దు, చేంజ్ లేదు. ఎందుకు వేయాలి సరే వెళ్ళి ఇచ్చిరప్ప. హ్యాపీనా ఇప్పుడు? దా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా డిన్నర్కి నేను దోశలు వేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు నాకు సాటర్డే అనమాట. నిన్నటి వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా, మా హస్బెండ్ కూడా ఇవే తినేస్తానన్నారని చెప్పేసి. సో దోశల పిండి నానబెట్టాను, ఓన్లీ మినపప్పు నానబెట్టాను, అంటే కొద్ది మిక్సీలో ఉంది, సో అందుకే మీకు తక్కువ కనిపిస్తుంది. ఏంటంటే దీంతో నేను 2 గ్లాసుల మినపప్పు వేసి నానబెట్టాను, తర్వాత కడిగేసుకున్నాను. వాకింగ్కి వెళ్ళక ముందే కడిగేసి పెట్టుకున్నాను, వచ్చాక రుబ్బుకుందామని చెప్పి. బియ్యం ఎందుకు నానబెట్టలేదంటే, బియ్యం బదులు వరిపిండి వేసుకుంటే మీకు దోశలు అనేవి మీకు క్రిస్పీగా వస్తాయి, అలాగే బాగా అంటే రౌండ్గా వస్తాయి అన్నమాట. బియ్యం వేస్తే కొందరికి సరిగ్గా రావు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే బియ్యం పిండి వాడండి, చాలా బెటర్గా వస్తాయి. అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది బియ్యంతో చేసిందే, కానీ ఎందుకో తెలీదు, బియ్యం వేసిన దానికంటే కూడా వరిపిండి చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ఎలా వేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు మినపప్పు వేసుకున్నారనుకోండి, 2 కప్పుల బియ్యం పిండి. దీంట్లో నేను కొంచెం వాటర్ వేసి కలిపాను.
నార్మల్గా వాటర్కి ఏమీ క్వాంటిటీ ఏమీ లేదు. ఇప్పుడే వేస్తాను వాటరు. ముందు ఇది రుబ్బుకొని ముందు వాటర్ వేసుకొని ఉంచుకుంటే చాలు. దాని తర్వాత నార్మల్గా మన దోశల పిండి ఎలా అయితే మిక్సీలో ఆడుకుంటామో అదేవిధంగా ఆడేసుకోవచ్చండి. కాకపోతే మినపిండి ఈ పిండి ఆడుకునేటప్పుడే వరిపిండి దాంట్లో వేసి కలిపేసామనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడో మనం పిండి దీంట్లోకి తీసి తర్వాత ఇది కలుపుదామంటే ఉండలు కట్టేస్తుంది బియ్యపిండి. అలా కాకుండా ఇప్పుడు దీంట్లో నేను మినపప్పు వేసాను కదా, సో ఏంటంటే ఇది ఒకసారి ఆడేసుకున్న తర్వాత అప్పుడు ఈ కొంచెం పిండి దీంట్లో కలిపేసుకుని మళ్ళీ కొద్ది వాటర్ వేసుకుంటే దీంట్లోనే మనకి మిక్స్ అయిపోద్ది అనమాట. మనం తిరిగి కలుపుకునే పని ఉండదు విడిగా. సో ఇప్పుడైతే నేను అదే చేస్తాను. సో అంతే అండి, చాలా ఈజీగా దోశల పిండి మనకు అయిపోద్ది. నాకైతే ఫేవరెట్ దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. కాకపోతే ఈ బియ్యం పిండి దీంట్లో మీరు మిక్సీలోనే కలిపేసుకుంటే ఉండలు కట్టదు. మీరు విడిగా కట్టుకుందామంటే కలుపుకుందామంటే అవ్వదు, మాటలు కూడా తడబడుతున్నాయి. అంతే, వేసుకున్న తర్వాత మీకు కావాలంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన వాటర్కి అవసరం లేదు నాకు తెలిసి. జాగ్రత్త కాలుతుంది, కూర్చుని తినేయండి. వెరీ గుడ్. తినేటప్పుడు కిందే కూర్చోవాలా, కొంచెం చల్లారి. ఇంకా తింటావా? చట్నీ నేను వేస్తాను. సో లంచ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా నేను శుభ్రం కూడా చేసేసుకున్నాను. కిచెన్ అంతా కూడా శుభ్రం కూడా చేసేసుకున్నాను. గ్యాస్ అంతా క్లీన్ చేస్తాను, కౌంటర్ టాప్ అంతా కూడా, అన్ని సామాన్లు కూడా తోమేస్తాను. మార్నింగ్ టైం అయితే బయట పెట్టేస్తానండి, ఎండ తగులుతుంది కదా. సో ఎండ తగిలితే మంచిది, సామాన్లన్నీ డ్రై అయ్యి ఎలాంటి బ్యాక్టీరియా అలాంటిది ఉండదు. నైట్ టైం మాత్రం లోపల పెడతాను అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.